ఈ క్వశ్చన్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి, మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు డైరెక్ట్ కన్సల్టేషన్ తీసుకొని డాక్టర్ దగ్గరికి కన్సల్ట్ అవుతారా? లేకపోతే డైరెక్ట్‌గా లోపలికెళ్ళిపోయి, డాక్టర్ నాకు ఇదైంది, నాకు మెడిసిన్ ఇచ్చేసేయి అంటారా? అండ్ డాక్టర్ మిమ్మల్ని కన్సల్టేషన్ లేకుండా చూస్తారా? చూడడు గదా! కన్సల్టేషన్ ఉంటేనే మిమ్మల్ని లోపలికి పిలిచి, మీ ఇష్యూ ఏంటో చూసి, దానికి తగ్గ మెడిసిన్ అనేది ఇస్తాడు. కరెక్ట్? ఇన్ ద సేమ్ వే యాజ్ ఎ ఫిట్‌నెస్ ట్రైనర్స్ మాకు కూడా ఫస్ట్ మీకు ఉన్న ఇష్యూ ఏంటో తెలియాలి. మీకు ఫ్యాట్ లాసా? వెయిట్ గెయినా? మీకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? మీ బ్లడ్ వర్క్ ఏంటి? మీ హిస్టరీ ఆఫ్ హెల్త్ ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకోవాలంటే యూ ఆల్సో హ్యావ్ టు బుక్ ఏ కన్సల్టేషన్ కాల్ విత్ అస్. కన్సల్టేషన్ కాల్ లేకుండా డైరెక్ట్‌గా నాకు డైట్ ప్లాన్ ఇచ్చేసేయు, నాకు వర్కౌట్ ప్లాన్ ఇచ్చేసేయు, ఫ్రీ ఇచ్చేసేయు అంటే వై షుడ్ వి? హ్మ్. డాక్టర్‌ని మీరు క్వెషన్ చేస్తారా? మేము కన్సల్టేషన్ ఎందుకు పే చేయాలి? డైరెక్ట్‌గా మాకు మెడిసిన్ ఇచ్చేసేయొచ్చు కదా! అట్లాంటప్పుడు మమ్మల్ని ఎందుకు క్వెషన్ చేస్తారు? మేము కన్సల్టేషన్ ఎందుకు పే చేయాలి? ఫ్రీగా ఇవ్వచ్చు కదా! అని చెప్పేసి మమ్మల్ని ఎందుకు అడుగుతారు? హ్మ్. సింపుల్. ఒక్కటి గుర్తుపెట్టుకోండి బాస్. ఫ్రీగా ఏది రాదు. ఓకే. డాక్టర్స్ వాళ్ళ ప్రొఫెషన్‌లో ఎలా క్వాలిఫైడో, మేము కూడా దీంట్లో క్వాలిఫైడ్, సర్టిఫైడ్ పీపుల్. ఓకే. వాళ్ళ దగ్గర నుండి మీరు ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేయరో, మా దగ్గర నుండి కూడా ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఓకేనా? ఐ హోప్ ఇది మీకు అర్థమైందనుకుంటా. ఎప్పుడు గానీ ఏ ట్రైనర్ దగ్గరికి గానీ, డైటీషియన్ దగ్గరికి గానీ ఎళ్లి, ఫ్రీగా నాకు డైట్ ప్లాన్ ఇచ్చేసేయండి, వర్కౌట్ ప్లాన్ ఇచ్చేసేయండి అని జెప్పేసి అడగకండి. ఓకే. ఐ హోప్ మారుతారనుకుంటున్నాను. థ్యాంక్ యూ.